వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ప్లాస్టిక్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అకౌంటింగ్ ప్రాసెస్ని టాలీలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూద్దాం. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కు సంబంధించి రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ ఎంట్రీ ఏ విధంగా వేయాలి, అదేవిధంగా బిల్ ఆఫ్ మెటీరియల్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బిల్ ఆఫ్ మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది సెట్ చేసుకుంటాం. సో అది ఏ విధంగా సెట్ చేసుకుంటాం అనేది, అదేవిధంగా గూడ్స్ని రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టాక్ జర్నల్ ఓచర్ వేయడం అయితే జరుగుతుంది. దానికోసం మనము ఓచర్ టైప్ని క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ టైప్. సో అది ఏ విధంగా చేసుకుంటాం అనేది, అదేవిధంగా ఒక ఫినిష్ ప్రొడక్ట్ అనేది రెడీ అవ్వడానికి ఎంత రా మెటీరియల్ అయింది, అదేవిధంగా అదర్ ఎక్స్పెన్సెస్ ఎన్ని అయ్యాయి, పర్ ఐటమ్కి ఎంత కాస్ట్ అయింది అనేది మనము ఈ వీడియో చూడడం వల్ల మీరు డీటెయిల్డ్గా అలాంటి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను కంపెనీని అయితే క్రియేట్ చేస్తాను. సో టాలీ ఓపెన్ చేశాను, క్రియేట్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. కంపెనీ నేమ్ దగ్గర బిజినెస్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో నేను బిజినెస్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపెనీ నేమే తీసుకుంటున్నాను నేను. అండ్ అడ్రస్, సో ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో రియల్ టైంలో మీ బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఈ అడ్రస్ ప్లేస్లో ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం కస్టమర్స్కి ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు ఆ ఇన్వాయిస్ పైన బిజినెస్ యొక్క అడ్రస్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి స్టేట్. సో ఈ స్టేట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మన బిజినెస్ ఎక్కడైతే లొకేటెడ్ అయి ఉందో ఆ స్టేట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే గ్రీన్ ప్యాక్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి నేను టీఈ అని టైప్ చేయగానే తెలంగాణ అని సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ పిన్ నెంబర్, సో బిజినెస్ ఎక్కడైతే లొకేషన్లో ఉందో ఆ పిన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను డమ్మీ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో బిజినెస్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ మొబైల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్కి ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో బిజినెస్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో బిజినెస్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. బిజినెస్కు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అనేది ఈ ప్లేస్లో ఈ ఫీల్డ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి రైట్ సైడ్లో ఫైనాన్షియల్ ఇయర్. సో అకౌంటింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆల్వేస్ 1 ఏప్రిల్ అని తీసుకోవాలి. సో నేను 1 ఏప్రిల్ 2025 అని తీసుకున్నాను. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మన బిజినెస్ యొక్క బుక్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశామో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను సేమ్ డేట్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేస్ కరెన్సీ సింబల్. సో ఇది ఇండియన్ కరెన్సీ అని టాలీ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే మనము స్టేట్ తెలంగాణ, కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇది ఆటోమేటిక్గా మనకు ఇండియన్ సింబల్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఫార్మల్ నేమ్ వచ్చేసి INR అని టాలీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను అలానే యూజ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఎంటర్. సో ఎంటర్. సో కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఆ స్క్రీన్ని సేవ్ చేసిన ఇమీడియట్లీ నెక్స్ట్ స్క్రీన్ అనేది ఫ్యూచర్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది విత్ మెసేజ్తో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనేబుల్ ద ఫ్యూచర్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు టాలీలో ఉన్న టాలీ ప్రొవైడ్ చేసే ఆల్ ఫ్యూచర్స్ని మనము చెక్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. షో మోర్ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఎస్ ఇచ్చాను. అదేవిధంగా షో ఆల్ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ కూడా ఎస్ ఇచ్చాను. సో ఇవి రెండు ఆప్షన్స్ ఎస్ ఇవ్వడం వల్ల టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో అయితే టాలీ సాఫ్ట్వేర్ అనేది డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ని ఎస్ అని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మేజర్గా ఆల్ కంపెనీస్కి యూజ్ అయ్యే ఆప్షన్స్ని టాలీ ఎస్ అని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఆప్షన్స్ నేను ఎస్ అని అలానే ఉంచుతున్నాను. ఇక్కడ చూసుకోండి, మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ అయితే ఎస్ అని ప్రొవైడ్ చేసింది. సో ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎలాంటి బిజినెస్కైనా రిక్వైర్మెంట్. సో అందుకే ఈ ఆప్షన్స్ నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే
ఉంచుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ. సో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, గూడ్స్తో డీల్ చేసే ప్రతి కంపెనీకి కూడా, ప్రతి బిజినెస్ కూడా ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎస్ ఉండాలి. సో అందుకే ఈ 2 ఆప్షన్స్ని నేను అలానే ఎస్ ఉంచుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సేషన్. సో జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయిన బిజినెసెస్ ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఎస్ ఉంచుకోవాలి. సో ఈ బిజినెస్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఈ ఆప్షన్ నేను అలానే ఎస్ ఉంచుతున్నాను. ఈ ప్లేస్కి వచ్చి ఎంటర్ ఇస్తే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బిజినెస్ యొక్క జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసే ప్లేస్కి అయితే వచ్చాను. సో కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నేను అదర్ డీటెయిల్స్ ఇక్కడ తీసుకుంటే రిటర్న్ అనేది మంత్లీ ఫైల్ చేసినట్టు తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ కనెక్ట్ జిఎస్టీ డీటెయిల్స్ ఇవి ఏ ఆప్షన్స్ కూడా నేను ఎంటర్ చేయట్లేదు. సో ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అనేది నో ఇస్తున్నాను. అదేవిధంగా ఈ వెబ్ బిల్ అప్లికేషన్ కూడా నేను నో అని డిజబుల్ చేస్తున్నాను. సో ప్రెజెంట్లీ మనము ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అదర్ ఆప్షన్స్ని నేను ఉంచుతున్నాను. సో ఈ విధంగా మనము స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేషన్, అదేవిధంగా ఫ్యూచర్ సెటప్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఏంటి, ఎనేబుల్ బ్రౌజ్ యాక్సెస్ ఫర్ రిపోర్ట్స్. సో ఈ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్ ప్రెజెంట్లీ. జస్ట్ ఎంటర్ అండ్ సేవ్ ది స్క్రీన్. సో కంపెనీ క్రియేషన్ అయితే కంప్లీట్ అయింది. సో బేసిక్గా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్కి బిజినెసెస్ అనే బిజినెస్ యొక్క మేజర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చూసుకుంటే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు, రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి సేల్ చేస్తారు. సో ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టాలీ ఎలాంటి ఇన్వెంటరీ ప్రీ డిఫైన్డ్ ఇన్వెంటరీ గ్రూప్స్ కానీ ఐటమ్స్ కానీ ప్రొవైడ్ చేయదు. అన్నీ కూడా మనము క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేస్తానంటే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ స్టాక్ గ్రూప్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టాక్ గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్. సో రా మెటీరియల్. సో రా మెటీరియల్ అన్నీ కూడా ఈ గ్రూప్ కింద నేను క్రియేట్ చేస్తాను. జస్ట్ ప్రైమరీ కింద ఈ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్. సో ఫినిష్డ్ గుడ్స్ని స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు ఈ స్టాక్ గ్రూప్ కింద నేను క్రియేట్ చేస్తాను. సో దీన్ని కూడా ఓన్లీ ప్రైమరీ కింద నేను క్రియేట్ చేస్తున్నాను. అదర్ ఆప్షన్స్ ఏవి కూడా నేను ఎంటర్ చేయట్లేదు. నెక్స్ట్ ప్యాకింగ్ మెటీరియల్. సో ఈ ఆప్షన్ కూడా ప్రైమరీ కింద క్రియేట్ చేస్తున్నాను. ఎలాంటి ఆప్షన్స్ కూడా నేను ఎంటర్ చేయట్లేదు. 3 స్టాక్ గ్రూప్స్ అయితే క్రియేషన్ అయితే చేశాను. సో అది స్టాక్ గ్రూప్ క్రియేషన్ ద్వారా క్రియేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే యూనిట్. సో ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ స్టాక్ ఐటమ్తో డీల్ చేసే ప్రతి బిజినెస్ కూడా యూనిట్ క్రియేషన్ అనేది మ్యాండేటరీ. అంటే ప్రతి ఐటెంను కూడా యూనిట్లో మెజర్ చేస్తారు. అంటే పీసెస్, కేజెస్, గ్రామ్స్, నెంబర్స్. సో ఈ విధంగా యూనిట్లో మెజర్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఆ యూనిట్ని క్రియేట్ చేస్తాను త్రూ యూనిట్ ఆప్షన్ ద్వారా. సో ఫస్ట్ నేను కేజెస్ అని క్రియేట్ చేస్తున్నాను. సో కిలోగ్రామ్ అని యూక్యూసీ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. డన్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్. సో నెంబర్స్ అని నేను ఇక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. డన్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్. సో బ్యాగ్స్ అని లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. డన్. సో నేను ఏదైతే డీల్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన యూనిట్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఫైనల్లీ నేను స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ స్టాక్ ఐటమ్స్ చూసుకుంటే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము, ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. సో ఇక్కడ రా మెటీరియల్ చూసుకుంటే గ్రాన్యూల్స్. సో ఎల్డిపిఈ గ్రాన్యూల్స్. సో నేమ్ దగ్గర నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ స్టాక్ గ్రూప్ అండర్ అంటే స్టాక్ గ్రూప్. ఇది వచ్చేసి రా మెటీరియల్. ఓకే, ఈ రా మెటీరియల్ అనేది మనం పర్చేజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి కేజెస్లో పర్చేజ్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్. యాక్చువల్లీ ఈ ఆప్షన్ అనేది మనకు ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తున్నప్పుడు అడిషనల్ డీటెయిల్స్లో సెట్ కంపోనెంట్స్ బిల్డప్ మెటీరియల్ అనే ఆప్షన్ అనేది మనకు రాదు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం టాలీలో వర్క్ చేస్తే ఇది ఎలా వస్తుందంటే F12 రైట్ సైడ్లో డౌన్లో F12 ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చేసి
డౌన్లో ఇన్వెంటరీ డీటెయిల్స్లో సెట్ కంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా నో వస్తుంది. అది ఎస్ ఇస్తేనే మనకు స్టాక్ ఐటమ్ క్రియేషన్లో ఈ అడిషనల్ ఆప్షన్ అయితే వస్తుంది. నేను జస్ట్ ఇది ఎస్ నో ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ఆ ఆప్షన్ ఇక్కడ నుండి వెళ్ళింది. అయితే బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనము ఫినిష్డ్ గుడ్స్కు మాత్రమే సెట్ చేసుకుంటాము, రా మెటీరియల్కి సెట్ చేసుకోము. సో ఇక్కడ గ్రాన్యూల్స్కు సంబంధించి అండర్ వచ్చేసి స్టాక్ గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ అండ్ దీన్ని మనము కేజెస్లో పర్చేజ్ చేస్తాము. వీటిని సేల్ చేయము, మనం కేజెస్లో పర్చేజ్ చేస్తాము. సో ఇది ట్యాక్సబుల్ ఐటము. సో దీన్ని మనము ఇది ట్యాక్సబుల్ ఐటమ్, దీనికి జిఎస్టీ పే చేస్తాము. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా నేను ఇక్కడనే ఎంటర్ చేస్తున్నాను. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ 3901 అని ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్. సో జిఎస్టీ రేట్ కూడా స్టాక్ ఐటమ్ లెవెల్లోనే సెటప్ చేసుకోవాలనుకుంటున్నాను. ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్, రేట్ వచ్చేసి 18% అయితే ఇది పర్చేజ్ చేసినప్పుడు మనం పే చేస్తాము. డన్. సో నెక్స్ట్ ఐటమ్ ప్రింటింగ్ లింక్. సో ప్రింటింగ్ లింక్, సో ఇది కూడా రా మెటీరియలే. సో స్టాక్ గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కేజెస్లోనే పర్చేజ్ చేస్తాము. దీనికి జిఎస్టీ అప్లికబుల్. హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా ఉంది, ప్రొవైడ్ చేశారు. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా 3215 హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్ ఇయర్, ట్యాక్సబుల్ డీటెయిల్స్ అనేవి రేట్ జిఎస్టీ డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేస్తాను. ఈ గూడ్ వచ్చేసి ట్యాక్సబుల్ ఐటమ్. 18% అయితే నేను పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్కి 18% జిఎస్టీ పే చేస్తాను, ప్రింటింగ్ ఇంక్ అనేది పర్చేజ్ చేసినప్పుడు. డన్. సో అడ్విటీస్, సో ఈ ఐటమ్ కూడా మనకు రా మెటీరియలే. సో రా మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. దీన్ని మనము చూసుకుంటే కేజెస్లోనే పర్చేజ్ చేస్తున్నాను. సో ఇది అప్లికబుల్ జిఎస్టీ అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అండ్ 3824 హెచ్ఎస్ఎన్ నెంబర్ అండ్ జిఎస్టీ డీటెయిల్స్ స్పెసిఫైడ్ ఇయర్, ట్యాక్సబుల్ అండ్ 18% జిఎస్టీ అయితే పే చేస్తాము. సో 18%. డన్. సో నెక్స్ట్ ప్యాకింగ్ మెటీరియల్ ఉంది, అవుటర్ ప్యాకింగ్. సో అవుటర్ ప్యాకింగ్, సో నేమ్ దగ్గర అవుటర్ ప్యాకింగ్ ఇచ్చాను. ఇది ప్యాకింగ్ మెటీరియల్ స్టాక్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, దాని అండర్లో క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని నేను నెంబర్స్, ఓకే, నెంబర్స్లో పర్చేజ్ చేస్తాను. జిఎస్టీ అప్లికబుల్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. సో 4812. సో అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్, ట్యాక్సబుల్ ఐటమ్. సో 18% అయితే జిఎస్టీ రేట్ పే చేస్తాను. డన్. ఓకే. సో ఈ రా మెటీరియల్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటాయి, జస్ట్ ఎస్కేప్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనము ప్లాస్టిక్ బ్యాగ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆల్టర్కి వెళ్తున్నాను, స్టాక్ ఐటమ్కి వెళ్తున్నాను. ఈ 4 టైప్ ఆఫ్ రా మెటీరియల్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటేమో అడిటివ్స్, గ్రాన్యూల్స్, అవుటర్ ప్యాకింగ్, ప్రింటింగ్ లింక్. సో ఈ 4 రా మెటీరియల్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటాయి. సో నేను ఈ రా మెటీరియల్ క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ క్రియేట్ చేస్తాను, స్టాక్ ఐటమ్. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, క్రియేట్ స్టాక్ ఐటమ్. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్ స్మాల్. సో ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ స్మాల్ అండ్ లార్జ్ సైజులో బ్యాగ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాము. సో ప్లాస్టిక్ బ్యాగ్ స్మాల్. సో ఇది వచ్చేసి ఫినిష్డ్ గుడ్స్. సో దీన్ని బ్యాగ్స్లో సేల్ చేస్తాము. ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెట్ చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ స్మాల్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఎంత రా మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఈ ఫినిష్డ్ గుడ్స్ క్రియేషన్ చేసేటప్పుడు మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఆప్షన్ F12 ప్రెస్ చేస్తున్నాను, కన్ఫిగర్ F12 ప్రెస్ చేస్తున్నాను. సో ఎంటర్ ఇస్తూ ఇన్వెంటరీ డీటెయిల్స్లో ఎంటర్ ఇస్తూ ఇక్కడ సెట్ కంపోనెంట్స్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ నేను ఎస్ ఇస్తున్నాను. Ctrl+A ఫర్ సేవ్ ది స్క్రీన్. సో ఇక్కడ సెట్ కంపోనెంట్స్, సో ఈ ఆప్షన్ నేను ఎస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ స్మాల్. సో దీనికి బిల్ ఆఫ్ మెటీరియల్ నేమ్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్ స్మాల్. సో ఇది వచ్చేసి ఎట్ ఏ టైం ఇక్కడ చూసుకుంటే 1000 అనేది నేను ఎట్ ఏ టైం తయారు చేస్తాను. మిషన్ అనేది ఎట్ ఏ టైం 1000 అనేది తయారు చేస్తుంది. దీనికి చూసుకుంటే గ్రాన్యూల్స్ వచ్చేసి 20 kgs అయితే అవసరం ఉంటుంది. తర్వాత ప్రింటింగ్ ఇంక్ వచ్చేసి 3 kgs అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్విటీస్ వచ్చేసి 1 kg.
నెక్స్ట్ వచ్చేసి అవుటర్ ప్యాకింగ్ వచ్చేసి 1 నెంబర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. 100 బ్యాగ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ మోతాదులో రా మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. జస్ట్ ఎంటర్. సో ఈ జిఎస్టీ అనేది అప్లైబుల్ అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అండ్ 3923 హెచ్ఎస్ నెంబర్ ఎంటర్ చేశాను. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ ఐటమ్ అండ్ దీనికి కూడా 18% జిఎస్టీ రేట్. జస్ట్ ఎంటర్. డన్. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్. సో 2 టైప్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తాం. ప్లాస్టిక్ బ్యాగ్ లార్జ్ సైజ్. సో ప్లాస్టిక్ బ్యాగ్ లార్జ్ సైజ్. సో ఇది కూడా మన ఫినిష్డ్ ప్రొడక్ట్స్. దీన్ని బ్యాగ్స్లో మెజర్ చేస్తాము. సో బిల్ ఆఫ్ మెటీరియల్ సెట్ చేయాలి ఎందుకంటే ఫినిష్డ్ ప్రొడక్ట్. ఎంటర్. సో ప్లాస్టిక్ బ్యాగ్ లార్జ్. సో వీటిని కూడా 1000 అనేవి ప్రొడ్యూస్ చేస్తాం ఎట్ ఏ టైం. సో దీనికి గ్రాన్యూల్స్ వచ్చేసి 25 kgs అవుతుంది. అదేవిధంగా ప్రింటింగ్ ఇంక్ వచ్చేసి 4 kgs అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అడివిటీస్ వచ్చేసి 3 kgs అవుతుంది. సో ఈ తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఏముంది, అవుటర్ ప్యాకింగ్ వచ్చేసి 1 నెంబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇది 1000 బ్యాగ్స్ లార్జ్ సైజు ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్ అనేది అవుతుంది. జస్ట్ ఎంటర్. సో జిఎస్టీ అప్లైబుల్. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ 3923 ఎంటర్. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ 18%. డన్. సో ఈ విధంగా మనము ఐటమ్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనము ఇప్పటివరకు ఏం క్రియేట్ చేసామనేది ఒకసారి చూద్దాము. ఆల్టర్లోకి వెళ్తున్నాను. సో ఆల్టర్లో స్టాక్ గ్రూప్స్ అనేవి 3 టైప్ ఆఫ్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టాక్ ఐటమ్ వచ్చేసి 1 2 3 4 5 6 టైప్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్. అంటే ఇందులో స్టాక్ ఐటమ్స్లో ఫినిష్డ్ గుడ్స్ 2 ఉన్నాయి అండ్ 4 వచ్చేసి రా మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ యూనిట్ వచ్చేసి 3 యూనిట్స్లో మెజర్ చేస్తున్నాము మనం డీల్ చేసే స్టాక్ ఐటమ్స్. సో ఇంతవరకు మనము మాస్టర్స్ క్రియేషన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే రా మెటీరియల్ మనము పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో నేను డైరెక్ట్ ఓచర్స్లోకి వెళ్తున్నాను. రిలేటెడ్ లెడ్జర్ అకౌంట్స్ కానీ రిలేటెడ్ అదర్ అకౌంట్స్ని ఓచర్స్ నుండి డైరెక్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ రా మెటీరియల్ పర్చేజ్ చేద్దాము ఎందుకంటే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను 001 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్న పర్చేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సప్లయర్ నేమ్ అనేది డైరెక్ట్లీ ఇక్కడ ఓచర్స్ నుండి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సప్లయర్ వచ్చేసి రోహన్ ట్రేడర్స్. సో సప్లయర్స్ని సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. జస్ట్ ఎంటర్. సో బిల్ వైజ్ డీటెయిల్స్ ఇస్తాము. జస్ట్ ఎంటర్. అడ్రస్. సో ఎనీ అడ్రస్ నేను గోల్కొండ అని ఇస్తున్నాను. అండ్ తెలంగాణ సేమ్ స్టేట్. పిన్ నెంబర్. సో పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ అండ్ రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ రిజిస్టర్ అని తీసుకుంటున్నాను. అండ్ జిఎస్టీ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో జిఎస్టీ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో ఈ విధంగా ఓచర్స్ నుండి డైరెక్ట్ నేను కస్టమర్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సప్లయర్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. జస్ట్ ఎంటర్ అండ్ క్లోజ్ ది స్క్రీన్. పార్టీ డీటెయిల్స్ జస్ట్ రీచెక్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్. అండ్ హియర్ పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో నేను డిఫరెంట్గా రా మెటీరియల్ పర్చేజ్ అకౌంట్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అండర్ పర్చేజ్ అకౌంట్ కింద క్రియేట్ చేస్తున్నాను. అదర్ డీటెయిల్స్ ఏవి కూడా నేను ఎంటర్ చేయట్లేదు. జస్ట్ ఎంటర్. డన్. ఓకే. రా మెటీరియల్ పర్చేజ్ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసి స్పేస్ ఇస్తున్నాను. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము. సో గ్రాన్యూల్స్ పర్చేజ్ చేస్తున్నాను. 200 kgs అయితే పర్చేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 90 రూపీస్ పర్ కేజీ అయితే అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ లింక్. సో ఇక్కడికి వచ్చేసి పి అని టైప్ చేస్తే పిఆర్ అని చేస్తే ప్రింటింగ్ ఇంక్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 20 kgs అయితే పర్చేజ్ చేస్తున్నాను. 200 రూపీస్ పర్ కేజీ. నెక్స్ట్ వచ్చేసి అడివిటీస్. సో ఏడిడి అని టైప్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 10 kgs పర్చేజ్ చేస్తున్నాను. పర్ కేజీ వచ్చేసి 150 రూపీస్. ఓకే. సో 150 రూపీస్కి అయితే పర్చేజ్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్ అండ్ అగైన్ ఎంటర్. స్పేస్ ఇస్తున్నాను. లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అనే ఫీల్డ్లోకి మనం చేరాము. సో ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డిఫరెంట్గా ఇన్పుట్ సిజిఎస్టీ
అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ కింద క్రియేట్ చేయాలి. అండ్ టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టీ. అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఎంటర్, డన్. నెక్స్ట్ జిఎస్టీ లెక్చర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఇన్పుట్, సో ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ కింద వచ్చేస్తుంది జిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ. అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఎంటర్, సేవ్ ఇట్, ఎంటర్, టేక్ ది న్యూ రిఫరెన్స్, జస్ట్ ఎంటర్, సో ఎంటర్. సో ఈ విధంగా మనము రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ బిల్ అనేది ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. సో పేజ్ అప్ అనేది కీ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ మీద. సో ప్రీవియస్ పర్చేజ్ బిల్ అనేది మళ్ళీ వస్తుంది. Ctrl+P ఫర్ ప్రింట్. సో ఇక్కడ నేను ప్రివ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Alt plus Z ఇస్తే జూమ్ అవుతుంది. సో గ్రీన్ ప్యాక్ ప్లాస్టిక్ బిల్ ఫ్రమ్ అనేది రోహన్ ట్రేడర్స్ నుండి రావడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని, రా మెటీరియల్స్ని మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో జిఎస్టీ డీటెయిల్స్ కూడా కింద మనకు రావడం అయితే జరిగింది. సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇప్పుడు మనము స్టాక్ సమ్మరీ రిపోర్ట్ చూద్దాం. సో స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్. సో ఇక్కడ మనకు రా మెటీరియల్ మాత్రమే ఉన్నాయి. రా మెటీరియల్ వాల్యూ వచ్చేసి 23,500 వాల్యూ చేసే రా మెటీరియల్ ఉంది. సో నేను ఇంకా ఐటమ్ వైజ్ డీటెయిల్గా రావాలి అంటే Alt F1 ఇస్తున్నాను. సో Alt F1 ఇస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు 10 kgs అడివిటీస్ ఉన్నాయి, గ్రాన్యూల్స్ ఉన్నాయి, ప్రింటింగ్ ఇంక్ ఉండడం అయితే జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము రా మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ కూడా పర్చేజ్ చేయాలి. ఓకే. సో ప్యాకింగ్ మెటీరియల్ కూడా పర్చేజ్ చేస్తాను. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో 002 పర్చేజ్ బిల్. సో సేమ్ రోహన్ ట్రేడర్స్ ఉండే పర్చేజ్ చేస్తున్నాను. సో రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. సో ఎంటర్. సో పర్చేజ్, సో రా మెటీరియల్ పర్చేజ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను పర్చేజ్ చేసేది అవుటర్ ప్యాకింగ్ మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాను. సో 10 నెంబర్స్ పర్చేజ్ చేస్తున్నాను. సో రేట్ వచ్చేసి 18 రూపీస్. సో నెంబర్స్, సో ఎంటర్, సిజిఎస్టీ, సో ఇన్పుట్ సిజిఎస్టీ అండ్ అగైన్ స్పేస్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ, జస్ట్ ఎంటర్, టేక్ ది న్యూ రిఫరెన్స్, సేవ్ ది స్క్రీన్. ఓకే. సో పేజ్ అప్, Ctrl+P అండ్ ప్రివ్యూ, Alt+Z. సో అవుటర్ ప్యాకింగ్ మెటీరియల్ కూడా సేమ్ సప్లయర్ నుండి పర్చేజ్ చేయడం అయితే జరిగింది. బట్ 2 times. ఒకసారి నార్మల్ రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. ఓకే. జస్ట్ ఎస్కేప్. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టాక్ సమ్మరీ చూస్తాను. స్టాక్ సమ్మరీ Alt F1. సో ఇక్కడ చూడండి, ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేసి మనకు 180 రూపీస్ వాల్యూ చేసే ప్యాకింగ్ మెటీరియల్ ఉన్నాయి. అవి వచ్చేసి 10 pieces 18 రూపీస్ పర్ పీస్, 10 నెంబర్స్ 18 రూపీస్ పర్ నెంబర్. అండ్ రా మెటీరియల్ వచ్చేసి 23,500 ఉంది. అది ఇండివిజువల్ ఐటమ్ వైజ్గా 10 kgs ఉంది. అడివిటీస్ అండ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి 200 kgs, ప్రింటింగ్ ఇంక్ ఉంది 20 kgs. ఓకే. టోటల్ ఓవరాల్గా మన రా మెటీరియల్కి సంబంధించి 23,680 రూపీస్ ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఆ రా మెటీరియల్తో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. ఈచ్ 1000 ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అయితే మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. సో ఆ ట్రాన్సాక్షన్ని మనం టాలీలో రికార్డ్ చేయాలి అంటే ఫస్ట్ ఓచర్ టైప్ని మనం క్రియేషన్ చేయాలి. సో ఎప్పుడైతే ఇప్పుడు మనము రా మెటీరియల్ పర్చేజ్ చేసాము, రా మెటీరియల్ పర్చేజ్ చేసి 1000 ప్లాస్టిక్ స్మాల్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము, 1000 ప్లాస్టిక్ లార్జ్ బ్యాగ్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. సో ఆ ట్రాన్సాక్షన్ మనం టాలీలో రికార్డ్ చేయబోతున్నాం. సో క్రియేట్ ఓచర్ టైప్ క్రియేట్ చేయాలి. సో మ్యానుఫ్యాక్చర్, సో ఎంటర్, స్టాక్ జర్నల్ కింద క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కిందికి వచ్చేస్తే యూజ్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఉంది, ఈ ఆప్షన్ ఎస్ ఇవ్వాలి. సో జస్ట్ ఎంటర్, సేవ్. ఓకే. సో బ్యాక్ వెళ్దాం, ఓచర్స్లోకి వెళ్దాం. సో F10 ప్రెస్ చేయాలి. F10 అనేది అదర్ ఓచర్స్ ఇస్తాను. F10లో మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేస్తాను. సో స్పేస్ ఇచ్చాను. లార్జ్ నేను రికార్డ్ చేయబోతున్నాను, 100 అని ఇస్తున్నాను. 1000 రికార్డ్ 1000 బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో 1000 బ్యాగ్స్ అని ఇవ్వగానే ఇక్కడ దానికి ఎంత అయింది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా రేట్స్, కేజెస్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో రా మెటీరియల్కి వచ్చేసి 3,518 రూపీస్ అయితే అయింది. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ అడిషనల్ కాస్ట్ వచ్చేసి స్పేస్ ఇస్తున్నాను. ఎలక్ట్రికల్ ఛార్జెస్ అయింది 10%. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మిషన్ మెయింటెనెన్స్ అనుకోండి, జస్ట్ ఎంటర్ ఇచ్చి ఓ 250 రూపీస్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేజెస్ వచ్చేసి సేమ్ 300 రూపీస్. సో రియల్ టైంలో రియల్ ఎక్స్పెన్సెస్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్ కాస్ట్ వచ్చి 601 రూపీస్ అయింది. ఇక్కడ టోటల్గా ఈ 1000 బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 4190 రూపీస్ అయింది 1000 బ్యాగ్స్కి. పర్ బ్యాగ్ వచ్చేసి 4.12 రూపీస్ అయితే అయింది. 4.12 అనేది లార్జ్ బ్యాగ్, ఒక బ్యాగ్ 4.12, Ctrl+A, డన్. సో ఇప్పుడు మళ్ళీ స్టాక్ సమ్మర్కి వెళ్తున్నాను. మనం చూసుకుంటే ఫినిష్డ్ గుడ్స్ వచ్చేసి 7844 రూపీస్ ఉండడం అయితే జరిగింది వాల్యూ. అదేవిధంగా ఇంకా మన దగ్గర ప్యాకింగ్ మెటీరియల్ ఉంది, రా మెటీరియల్ కూడా ఉంది. ఇంకా డీటెయిల్గా రావాలి స్టాక్ ఐటమ్స్తో అంటే Alt F1 ఇస్తున్నాను. సో Alt F1 ఇస్తే చూడండి మన దగ్గర లార్జ్ సైజ్ బ్యాగ్స్ వచ్చేసి 1000 బ్యాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా స్మాల్ సైజ్ బ్యాగ్స్ వచ్చేసి 1000 బ్యాగ్స్ ఉండడం అయితే జరిగింది. ఇంకా రా మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది. ఓకే, సో స్టాక్ సమ్మరీ నుండి నేను ఇది చెక్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను సేల్ చేస్తాను. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో సేల్ చేయాలి అంటే షార్ట్కట్కి వచ్చేసి F8 సేల్ ఓచర్. సో ఇక్కడ వచ్చేసి నేను అన్రిజిస్టర్డ్ కస్టమర్కి క్రెడిట్కి సేల్ చేస్తున్నాను, క్రియేట్. సో ఇక్కడ విహాన్స్ ట్రేడర్స్. సో కస్టమర్స్ని క్రెడిట్కి సేల్ చేసినప్పుడు సన్రీ క్రియేటర్స్ అని క్రియేట్ చేస్తాము. బిల్ వైజ్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో విహాన్స్ ట్రేడర్స్. సో అన్రిజిస్టర్డ్ డీలర్, జస్ట్ ఎంటర్, అగైన్ ఎంటర్ అండ్ క్లోజ్ ది పార్టీ డీటెయిల్స్. సో ఇక్కడ నేను సేల్ లెగ్జర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి సేల్ లెగ్జర్ వచ్చేసి ఫినిష్డ్ గూడ్స్ సేల్స్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నాను. సో సేల్స్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నాను. అదర్ డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి లార్జ్ వచ్చేసి 8 రూపీస్కి 1000 బ్యాగ్స్ అయితే సేల్ చేస్తున్నాను. సో 8 రూపీస్కి సేల్ చేస్తున్నాను. సో ప్రాఫిట్ అనేది కలుపుకొని 8 రూపీస్కి సేల్ చేస్తున్నాను. సో అదేవిధంగా స్మాల్ బ్యాగ్స్ 1000 బ్యాగ్స్ అయితే సేల్ చేస్తున్నాను. సో ఇవి 5 రూపీస్కి సేల్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ సేల్కు అవుట్పుట్ CGST వస్తుంది. సో స్పేస్ సో ఇది స్టాక్ ఫీల్డ్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ GST లెక్చర్ లేవు, క్రియేట్ చేస్తున్నాను. సో అవుట్పుట్ CGST అకౌంట్. సో డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేట్ చేస్తాము GST అండ్ ఇక్కడ CGST, అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ డన్. అండ్ అగైన్ క్రియేట్ అవుట్పుట్ SGST అకౌంట్. సో డ్యూటీస్ అండ్ టాక్సేషన్ GST, సో SGST, again done, enter, take the new reference, just enter, done. సో బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత స్టాక్ సమ్మరీ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం సేల్ చేయడం అయితే జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ బిల్ వైజ్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్, పేయబుల్. సో ఒకే పర్సన్ నుండి మోహన్ ట్రేడర్ నుండి మనం 2 పర్చేజెస్ చేయడం జరిగింది. ఒకటేమో 27,730 రూపీస్, అదేవిధంగా 212 రూపీస్కి సంబంధించి 2 బిల్స్ మనము పర్చేజ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ ఈచ్ బిల్ వైజ్, పార్టీకి సంబంధించి ఈచ్ బిల్ వైజ్ మనం ట్రాక్ చేయొచ్చు టాలీలో అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ గురించి. ఈ 2 బిల్స్ అనేవి మనం పేమెంట్ చేయాలి. పేబుల్ వచ్చేసి రోహన్ ట్రేడర్స్కి మనము టోటల్ వచ్చేసి 27,942 రూపీస్ పే చేయాలి. రిసీవబుల్స్ వచ్చేసి విహాన్స్ ట్రేడర్స్ నుండి మనం మనీ రిసీవ్ చేసుకోవాలి 15,340 రూపీస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళి ఇప్పుడు మన బిజినెస్లో క్యాష్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం కాబట్టి 50,000తో బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ అంటారు. సో ఇప్పుడు బిజినెస్లో క్యాష్ అవసరం పేమెంట్ కోసం. సో రిసిప్ట్ ఓచర్ ఇస్తున్నాను. సో క్రెడిట్ క్రియేట్ చేస్తున్నాను. క్యాపిటల్ అకౌంట్. సో ప్రతి బిజినెస్ కూడా క్యాపిటల్తో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్, జస్ట్ ఎంటర్. సో 50,000తో బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి క్యాష్. సో బిజినెస్లో ఇప్పుడు 50,000 క్యాష్ ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను పేమెంట్ చేస్తున్నాను. సో పేమెంట్ వచ్చేసి రోహన్ ట్రేడర్స్. టోటల్ చూడండి ఇక్కడ అవుట్ స్టాండింగ్ క్రెడిట్ అంటే లైబిలిటీ. సో 27,000
942.40 పే చేయాలి. ఎంటర్ చేస్తే ఎగనిస్ట్ తీసుకుంటాము. చూడండి ఈచ్ బిల్ వైజ్గా మనం పేమెంట్ అనేది చేస్తాము. ఆ లిస్ట్ ఆఫ్ పెండింగ్ బిల్స్ అనేవి మనకి ఈ విధంగా డీటెయిల్గా చూపిస్తుంది. జస్ట్ ఫస్ట్ బిల్ క్లియర్ చేస్తున్నాము ఎగనిస్ట్, సెకండ్ బిల్ కూడా క్లియర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాష్ ద్వారా పే చేస్తున్నాము. సో ఎంటర్, డన్. ఓకే, ఫస్ట్ పేమెంట్ అయితే అయిపోయింది. రిసీవ్ చేసుకుంటున్నాను. సో రిసిప్ట్ వచ్చేసి అయితే చూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కాబట్టి ఇక్కడ పార్టీ తీసుకోవాలి, ఎందుకంటే లైబిలిటీ అనేది తగ్గాలి. సారీ, రిసిప్ట్ వచ్చారు కాబట్టి క్రెడిట్ ఎవరిని చేస్తామంటే పార్టీని చేస్తాం, విహాన్. సో ఎందుకంటే డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఉంటే మన ఎస్సెట్, క్రెడిట్ చేస్తే ఈ అకౌంట్ యూజ్ చేస్తాం. 15,340 రూపీస్ పే చేస్తున్నాడు. ఎగ్నెస్ట్ ఇస్తున్నాం, ఈ పర్టికులర్ బిల్కి పే చేస్తున్నాడు. ఎంటర్. సో క్యాష్ అయితే పే చేస్తున్నాడు. క్యాష్, డన్. సో ఈ పేమెంట్ వచ్చేసి కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఆల్ట్ F1 ఇద్దాం. సో చూసుకుంటే ఇక్కడ క్యాపిటల్ 50,000 తోటి స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇందులో చూసుకుంటే మనకు లయబిలిటీ 1,922 రూపీస్ అనేది ఎస్సెట్ సైడ్ ఎందుకు ఉందంటే, మనం పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గర CGST, HGST అనేది ఎక్కువ కలెక్ట్ చేశారు. సో మనము గవర్నమెంట్కి మన దగ్గర ఇది CGST, HGST గవర్నమెంట్కి ఎక్కువ పే చేశాం కాబట్టి అది మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాబట్టి సో అది మనకి ఎస్సెట్ సైడ్ చూపిస్తుంది. సో క్లోజింగ్ స్టాక్ మన దగ్గర 54,991 రూపీస్ అయితే కరెంట్ ఎసెట్ ఉంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. రా మెటీరియల్ వాల్యూ 17,594 రూపీస్. అదేవిధంగా క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 37,397 అయితే ఉంది. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఇక్కడ నుండే. సో చూసుకుంటే ఓవరాల్లీ మనము నెట్ ప్రాఫిట్లో ఉన్నాం. 6,914 రూపీస్ నెట్ ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వెళ్తున్నాను, మళ్ళీ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను అండ్ స్టేట్ ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తున్నాను. స్టాక్ ఐటమ్, సో లార్జ్ బ్యాగ్స్ చూసుకుంటున్నాను. షో ప్రాఫిట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 44.75% ప్రాఫిట్ అయితే ఎన్ అయ్యాము. ఏదైతే 1000 బ్యాగ్స్ను మనము సేల్ చేసినందుకు, అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ 1000 బ్యాగ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ చేసి దాన్ని సేల్ చేయడం వల్ల 44.75 రూపీస్ ప్రాఫిట్ అనేది ఎర్న్ అయితే చేశాము. సో ఈ విధంగా ప్రాఫిట్ ఎర్నింగ్ అనేది కూడా ట్రాక్ చేయవచ్చు. సో ఈ విధంగా మనము ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అకౌంటింగ్ ప్రాసెస్ని టాలీలో యూజ్ చేయడం అయితే జరుగుతుంది మేజర్ ట్రాన్సాక్షన్స్తో. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కానీ, అండ్ మీకు ఇంకేదైనా బిజినెస్ పైన టాలీ ఇంప్లిమెంటేషన్ గురించి కావాలి అంటే కామెంట్ కానీ చేసినట్లయితే దాని గురించి నేను వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా టాలీ ప్రైమ్కు సంబంధించి కంప్లీట్ PDF నోట్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ ద్వారా మీరు పొందవచ్చు. జస్ట్ 99 రూపీస్కే మీకు కంప్లీట్ PDF నోట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.